వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రామప్పకు పోయే దారిలో జంగాల్పల్లి క్రాస్ దగ్గర ఇవన్నీ కూడా మరి ప్రారంభించుకోవడం జరిగింది. చాలా మంది సంతోషపడతా ఉన్నారు. మొలుగు వస్తే కేవలం జంగలే అనుకుంటారు. జంగల్లో కూడా అనేక అందాలు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మరి వాగులు వంకలు, వాటితో పాటు మనకు గ్రేట్ రిచ్ కల్చర్ కూడా ఉంది. మా ప్రజలు పేదరికంలో ఉండొచ్చు కానీ మా సాంస్కృతిక జీవన విధానం, మా ప్రజల యొక్క జీవనము, ఆచారాలు, సాంప్రదాయాలు, చరిత్ర చాలా చాలా గొప్పది. అటు కాకతీయుల చరిత్ర, ఇటు సమ్మక్క సారలమ్మ చరిత్ర, ఇటు వాటర్ ఫాల్స్, ఇటు గోదావరి నేషనల్ హైవే, అటు మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో మా ములుగు ఎంటర్ అవుతుండగానే ఈ ములుగు యొక్క చరిత్ర తెలిసే విధంగా గట్టమ్మ కాడ ఒక మరి టూరిజం జంక్షన్ డెవలప్ చేస్తున్నాం, ములుగులో డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడైతే జంగాల్పల్లి క్రాస్ దగ్గర రామప్పకు పోయే దారిలో రామప్పలో ఏముంటది అనే దాని యొక్క రామప్పకు ప్రతిరూపంగా అక్కడికి వెళ్తే ఇవన్నీ కూడా ఇంకా దగ్గర నుంచి కళా సంపద చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి ఇది ఇక్కడ ఈ జంక్షన్ డెవలప్ చేసినాం. లక్నవరం పోతుంటే ఉయ్యాల వంతెన ఉంటది, వాటర్ లో ఉయ్యాల వంతెన, అది లక్నవరం పోయే దారిలో డెవలప్ చేస్తున్నాం. ఇంకా పసరా తాడ్వాయి అటు పోతే సమ్మక్క సారలమ్మ ప్రతిమలు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ జీవనాన్ని చూపించే విధంగా మేడారం ఎటుంటది అంటే మేడారం పోయే దారికి అనుగుణంగా సమ్మక్క సారలమ్మ చరిత్రలు, ఇట్లా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క చరిత్ర ఉంది, ఒక్కొక్క జీవన విధానం ఉంది. ఇవన్నీ కూడా మాకున్న 10 మండలాలలో, ముఖ్యంగా ఈ జిల్లాలో 10 మండలాలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో కూడా 10 మండలాలు ఉన్నాయి. అదనంగా భద్రాచలం ఈ 2 వాజేడు వెంకటాపురం ఉంది. అక్కడ దాకా కూడా జంక్షన్ డెవలప్ చేస్తాం. అటు పాకాల కొత్తగూడలో కూడా మరి డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ జంగాల్పల్లి జంక్షన్ లో మరి రామప్పకు వెళ్లే దారిని సూచించే విధంగా ఇవి డెవలప్ చేయడం జరిగింది. మిగతా ఐ లవ్ ములుగు అనేది కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ములుగులో కూడా. తర్వాత అంబేద్కర్ జంక్షన్ కాడ మన బస్ స్టాండ్ దగ్గర కూడా అంబేద్కర్ స్టాచ్యూ పక్కన బట్టి మంచి ప్రకృతిని అక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నాం. దీని ఆర్కిటెక్చర్ గానీ అదే విధంగా కాంట్రాక్టర్ కూడా మనసు పెట్టి పనిచేసిన, అందుకనే అద్భుతంగా ఆనాటి కళా సంపదను ఈ రోజు మరి భూమి నుంచి ఏమంటారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన, ఆకాశం నుంచి తీసుకొచ్చి పెట్టిన అన్నట్టుగా చాలా అద్భుతంగా చేసిండు ఆయన. ఇంకా మంచిగా పని చేయాలి, చేస్తే ఇంకా మనము చరిత్రలో మర్చిపోని విధంగా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని కూడా డెవలప్ చేయబోతున్నాం. ఇంకా కూడా అవన్నీ ఖచ్చితంగా మన ములుగు వస్తే ఎక్కడ చూసినా ఇక్కడ జీవితాన్ని ఉట్టిపడే విధంగా, ఇక్కడ కల్చర్ ను చూపించే విధంగా ఉండాలని ఈ ప్రాంత బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా మనసు పెట్టి పనిచేస్తాను. మీ అందరి సహకారం మాకు కావాలని కోరుతున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.